వినిపిస్తుందా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రైట్ సార్, థ్యాంక్ యూ గురువు గారు. చాలా హ్యాపీగా ఉంది సార్. మీకు 20 లక్షలకు పైగా 21 లక్షలకు పైగా ఇన్కమ్ చూడటం సో మేమే తీసుకున్నంత ఆనందంగా ఉంది. సో ఆనందంగా ఉందా లేదా? నిజంగా ఒక సాధారణ వ్యక్తి తలుచుకుంటే ఒక యుద్ధంలా దీన్ని కానీ పట్టుకుంటే ఏదైనా చేయగలుగుతుందని చెప్పేసి ఎంఎస్ఆర్ గారిని చూసినట్లే తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్, మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇంత గొప్ప లీడర్ నాయకత్వంలో మేమున్నందుకు సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. రైట్ సార్, నా పేరు వచ్చేసి రమ్య రవికాంత్. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని. చాలా మంది గవర్నమెంట్ జాబ్ వస్తే లైఫ్ మారుతుంది అని చెప్పేసి మన పిల్లలకి చిన్నప్పటి నుంచే చెప్తా ఉన్నాం. ఎస్ సార్ నో? నిజంగా సార్, గవర్నమెంట్ జాబ్ వస్తే లైఫ్ ఏం మారదు. ఎందుకంటే మనకు తెలిసిన గవర్నమెంట్ జాబ్ వేరు. 2004 కంటే ముందు పెన్షన్ ఉండేది. పెళ్లి చూపులకు వెళ్తే గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా పెళ్లి ఇచ్చేవాళ్ళు. ఎందుకు చెప్పండి? పుసుక్కుని పోతే కూతురికి జాబ్ వస్తుంది. సో సెక్యూరిటీ అనే ఆలోచనతో ఎక్కువగా ఆలోచించే వాళ్ళు. కానీ ఈ ఆలోచన కరెక్ట్ కాదని చెప్పేసి 2004లో గవర్నమెంట్ పెన్షన్ తీసేసింది. కానీ ఆ రోజు పెన్షన్ ఇవ్వడం కోసమే గౌతమ్ బాలి గారు ఈ కంపెనీ స్థాపించారు. 2004 జూన్ 2వ తారీఖు సో కంపెనీని మంచి ఉద్దేశంతో స్థాపించారు. ఆ టైము బలము గొప్పది కాబట్టి ఈరోజు ఎంతో మంది పేదవాళ్ళకి అవకాశం ఇస్తుంది, పేదవాళ్ళని కోటీశ్వరులుగా చేస్తుంది. థ్యాంక్ యూ సార్. నిజంగా భారతదేశంలో ఎన్నో టీములు ఉన్నాయా లేవా? కానీ లీడర్లకు తెలుసు ఇంత గొప్ప అసోసియేషన్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఉండటం చాలా హ్యాపీగా ఉంది. ఈ అసోసియేషన్ లో కాకుండా బయట అసోసియేషన్ లో ఉంటే ఇంత త్వరగా సక్సెస్ అయ్యే వాళ్ళం కాదు. ఎందుకంటే విలువలతో కూడిన వ్యాపారం టీవీ కోసం కాకుండా లీడర్ల కోసము, జనాల కోసం కాకుండా నాయకుల కోసమే ప్రయత్నించాలని చెప్పేసి సార్ మాటల్లో విని ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం. సార్ 2004 కంటే ముందు స్కూలింగ్ అయిపోయిన తర్వాత నాది ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం. సో స్కూలింగ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. సో హైదరాబాద్లో ఇంటర్మీడియట్ లో పాండు సార్ నా క్లాస్మేట్. అలానే ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఇంకో లీడరు బాలం శ్రీనివాస్ సార్, ఇద్దరం కూడా మేము క్లాస్మేట్స్ ముగ్గురిమి. సో సారు పాండు సార్, శ్రీను సార్ ఇంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎటు వెళ్ళారో నాకు తెలియదు. సో నేను ఎటు వెళ్ళానో వాళ్ళకి తెలియదు. సో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ ఉస్మానియా యూనివర్సిటీలో క్యాంపస్ స్టూడెంట్ నేను. సో పుట్టిందేమో ఆంధ్ర, పెరిగిందేమో తెలంగాణ. సో నాకు తెలంగాణ అంటే చాలా ఇష్టం, ఆంధ్ర అంటే ఇంకా చాలా ఇష్టం. సో అక్కడ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత సో పేదరికం, ఆల్రెడీ నాన్న మేస్త్రి పని చేసేవాడు. సో కుటుంబంలో పెద్దగా డబ్బు ఉండేది కాదు. డబ్బు లేకపోతే ఎన్ని బాధలు ఉన్నాయో నాకు తెలుసు. ఎందుకంటే కేవలం డబ్బు లేకపోవడం వల్లనే సాధారణ డిగ్రీ చేయాల్సి వచ్చింది. బీటెక్ వెళ్ళాలనుకున్న ఆలోచన కూడా వదిలేసేసి సో అమ్మ నా దగ్గర డబ్బు లేదు, మనము ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదనే ఆలోచనతో డిగ్రీ చేస్తాం. డిగ్రీ అయిపోయినాక ఎంఎస్సీ అయిపోయిన తర్వాత యాక్చువల్ ఐసెట్ చేద్దాం, ఐసెట్ సాఫ్ట్వేర్ వైపు వెళ్దాం అనుకున్నాం. ఈ రోజు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎంత ప్రాబ్లంలో ఉందో 2009లో కూడా అంతే ప్రాబ్లంలో ఉంది. మీ అందరికీ తెలుసు, ఆర్థిక మాధ్యంతో ఉద్యోగాలన్నీ పోయే పరిస్థితిలో ఉన్నప్పుడు సో నిరంతరం ఎప్పుడు కూడా ఉద్యోగం ఉండాలి. సో మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు వైఫ్ ఉంటారు, జాబ్ లేకపోతే ప్రాబ్లం అనే ఆలోచనతో టీచింగ్ ప్రొఫెషన్ వైపు వెళ్దాం అనుకొని క్యాంపస్కి వెళ్ళిన తర్వాత ఒక గవర్నమెంట్ జాబ్ అంటే ఏందో అక్కడ తెలిసింది. ఎందుకంటే చాలా మంది గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతుంటే సో నా లైఫ్ లో గవర్నమెంట్ జాబ్ ఎలా ఉంటుందో ఒక ఫ్రెండ్ రియలైజేషన్ చేశాడు. సో ఒక 2-3 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తే తర్వాత లైఫ్ అంతా కూడా జాబ్ ఉంటుంది, సో హ్యాపీగా ఉండొచ్చు. ఈ డ్రీమ్ బిల్డ్ చేసిన తర్వాత సో నాకు కూడా గవర్నమెంట్ జాబ్ కావాలనే ఆలోచనతో పీజీ అయిపోయినా కూడా ఒక 2 సంవత్సరాలు కష్టపడి చదివారు సార్. రోజుకి 18 గంటలు. సో జాబ్ వస్తుందో రాదో తెలియదు. చాలా మంది జాబులు అమ్మేస్తారు, మనకి రాదు, అసలు మన గవర్నమెంట్ జాబ్ అంటేనే రాదు, ఇలా నెగిటివ్ గా మాట్లాడుతున్న టైంలో కూడా బలంగా నమ్మి సో 100% జాబ్ కొట్టాలనే ఆలోచనతో జాబ్ కోసం చదివితే 2013లో జాబ్ వచ్చింది రెవెన్యూ డిపార్ట్మెంట్ లో. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే కూడా తెలియదు, కానీ అలాంటి డిపార్ట్మెంట్ లో జాబ్ వస్తే చాలా మంది ఎంకరేజ్ చేశారు. చాలా మంచి ఫ్యూచర్ ఉంది, నువ్వు ఫ్యూచర్ లో ఎంఆర్ఓ అవుతావు అన్నారు. సో చాలా హ్యాపీగా ఉండేది. కానీ 2015లో మ్యారేజ్ అయిన తర్వాత వస్తున్న జీతం సరిపోనప్పుడు మళ్ళా ఇంకో జాబ్ కొట్టాలి. ఎందుకంటే ఖర్చులు పెరుగుతా ఉన్నాయి, ఆదాయాలు తగ్గుతా ఉన్నాయి, ఖర్చులు పెరుగుతా ఉన్నాయి. ఈ ఖర్చులు తగ్గట్టుగా జీతాలు పెరగట్లేదు. నెలకు ఒకసారి జీతం వస్తుంది, 30 రోజులు ఖర్చు అవుతా ఉంది. సంవత్సరానికి ఒకసారి ఇంక్రిమెంట్ వస్తా ఉంది, 360 రోజులు ఖర్చులు ఉన్నాయి. ఈ ఖర్చులు తగ్గట్టుగా ఆదాయాలు పెంచుకునే ఆలోచనతో మళ్ళీ నాకు ఇంకేం గుర్తొచ్చిందని ఇంకో జాబ్ చేయాలి, ఇంకో జాబ్ కొట్టాలని గుర్తొచ్చింది. సో అలా 2019లో ఒక 1 ఇయర్ సెలవు పెట్టేసి Group 2 కోసం చదివినా కూడా రాలేదు. ఎందుకు రాలేదంటే సార్ ఆల్రెడీ క్లారిటీగా చెప్పాడు, నిరుద్యోగుల్లో మనం నెంబర్ 1 కదా, జనాభాలో నిరుద్యోగులు నెంబర్ 1.
10 పోస్టులకి 1,00,000 మంది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. ఈ 10 మంది తర్వాత మిగిలిన వాళ్ళు కూడా మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఒక 3 మార్కులతో గవర్నమెంట్ జాబ్ మళ్ళీ మిస్ అయింది. సో అలా చేస్తున్న టైంలో సో డబ్బు సంపాదించాలంటే వ్యాపారమే చేయాలనే ఆలోచనతో ఏదైనా వ్యాపారం చేద్దామని చెప్పేసి ఒక 25 లక్షలు పెట్టుబడి పెట్టి హైదరాబాద్ లో ఇంకొక మా కజిన్ తోటి ఇద్దరితో కలిసి హైదరాబాద్ ఒక బిల్డింగ్ కట్టడం జరిగింది. కరోనా టైంలో దోల తీరిపోయింది. ఎందుకంటే 4 లక్షలే లాభం వచ్చింది, 10 లక్షలకి ఇంట్రెస్ట్ కూడా సరిపోలేదు. సో అప్పుడు మళ్ళీ ఆలోచన వచ్చింది, పెట్టుబడి పెట్టాలంటే డబ్బు, సొంత డబ్బు ఉండాలి, అప్పులు తీసుకొచ్చి పెట్టకూడదనే ఆలోచనతో ఉండి మళ్ళా వచ్చేసి జాబ్ చేసుకున్నాను. మళ్ళీ ఏదైనా చేయాలని మళ్ళీ హైదరాబాద్ 2024 ఫిబ్రవరిలో హైదరాబాద్ వెళ్ళిపోయాను. సో ఎంపీ ఆర్ కృష్ణ దగ్గర పిఏగా వెళ్ళాను. అక్కడికి వెళ్ళేటప్పుడు ఒకటే డిసైడ్ అయ్యాను, ఇక నేను అక్కడే సెటిల్ అవ్వాలి, డబ్బు బాగా సంపాదించాలి, ఏదైనా బిజినెస్ చేయాలనుకున్న టైంలో నా ఫ్రెండ్కి ఫోన్ చేసి ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ చేసి ఏదన్నా పెద్ద వ్యాపారం చేద్దాం, ఒక హోటల్ బిజినెస్ పెడదాము, హోటల్ బిజినెస్ అయితే బాగుంటుందని ఆలోచనతో 25 లక్షలు నేను ఇస్తాను, ఇంకొక ఫ్రెండ్ 25 లక్షలు, ఇంకొక 25 లక్షలు మూడో ఫ్రెండ్ దొరికాడు. 4వ ఫ్రెండ్ కోసం వెతుకుతున్న టైంలో వెస్టేజ్ పరిచయం అయింది. సో ఆ ఫ్రెండ్ ఏం చెప్పాడంటే, ఆల్రెడీ 2022లో ఐడి తీసుకున్నాడు సార్, మాకు ఈ వెస్టేజ్ పరిచయం చేసింది నా క్లాస్మేట్, ఆయన కూడా అంది సార్, దీప్తి మేడం. వాళ్ళు 2022లో ఐడి తీసుకొని కానీ వెస్టేజ్ ఉన్న గొప్పతనాన్ని పెద్దగా తెలుసుకోలేదు. సో ఐడి తీసుకొని వదిలేశాడు. ఎప్పుడైతే 25 లక్షల కోసం వెతుకుతున్నప్పుడు మాకు సీను సార్ గుర్తొచ్చాడు. సీను సార్ దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టిన తర్వాత సీను సార్ ఒకటే మాట చెప్పాడు, బాలం శ్రీనివాస్ సార్ ఏదో ఆ రోజుల్లో 6,30,000 ఇన్కమ్ తీసుకుంటూ నేను పంచాయతీ సెక్రటరీ జాబ్ ని రిజైన్ చేసి ఒక 4 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తూ 4 సంవత్సరాల నుంచి మెసేజ్ చేస్తుంటే ఈరోజు 6 లక్షల ఇన్కమ్ వస్తుందని చెప్పాడు. సో ఒక్కసారి ఆలోచించాను సార్, నేను 13 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా, ఆల్రెడీ గెజిటెడ్ హోదాలో ఉన్నా, కానీ నా జీతం 60,000. కానీ నాతో కలిసి చదువుకున్న నా ఫ్రెండ్ 6 లక్షలు తీసుకుంటున్నాడు. ఈ 6 లక్షలు ఎలా వస్తున్నాయి, నిజంగా వస్తున్నాయి రావట్లేదా అని చెప్పి గట్టిగా అడిగితే ఒక మీటింగ్ రమ్మన్నాడు. సో ఇలాంటి మీటింగే మార్చి 3, 2024 హైత్ నగర్ లో బొమ్మిడి నాగిరెడ్డి గార్డెన్ లో ఒక మీటింగ్ వెళ్ళడం జరిగింది. సో ఫస్ట్ మీటింగ్ సార్, మీటింగ్ లో లాస్ట్ లో కూర్చున్నాం, ఎందుకంటే మీటింగ్ ఇవన్నీ కూడా కొత్త కాబట్టి. ఆ మీటింగ్ అయిపోయేసరికి నాకు క్లారిటీ వచ్చింది ఏంటంటే, చదువుతో సంబంధం లేదు, సంకల్పం ఉంటే చాలు. ఎందుకంటే ఒక బీబీ మేడము 2వ తరగతి చదువుకొని నెలకి 4 లక్షల పైగా తీసుకుంటున్నానని చెప్పింది. సో నా ఫ్రెండ్ అంటే చదువుకున్నాడు, గవర్నమెంట్ జాబ్ ఉంది, కానీ బీబీ మేడానికి ఏం చదువు లేదు. 2nd క్లాస్ చదివితేనే 4.5 లక్షలు వచ్చే సిస్టము అదేందో తెలుసుకోవాలి ఇంకొంచెం కోరిక కలిగింది. చాలా మంది లీడర్స్ మాట్లాడిన తర్వాత అసలు ఈ వెస్టేజ్ ఏందో తెలుసుకోవడం కోసం ఇంకొంచెం మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఇంకా సార్ మహా గురించి మన ఎంఎస్ఆర్ గారి మీటింగ్ వెళ్ళినంత సార్ మాటలు విన్నాక ఇంకా ధైర్యం వచ్చింది. సార్ మాటలు నాకు ఒక మాట బాగా ఇస్తాం సార్, పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, పేదవాడిగా మరణిస్తే ముమ్మాటికి నీ తప్పే. నిజంగా ఆ వరల్డ్ లో చాలా అర్థం ఉంది. ఎందుకంటే మాకు మా అమ్మ నాన్న ఏమీ లేదు, మా తాతలు ఏమీ లేదు, వాళ్ళు ఇచ్చుంటే ఇలా ఉండేది కదా నా లైఫ్ అని చెప్పేసి మనం ఎవరినో బ్లేమ్ చేస్తూ ఉంటాం. కానీ అవకాశం నీ దగ్గరికి వచ్చింది, దీన్ని పట్టుకుంటే ఆల్రెడీ పేదవాళ్ళు కోటీసులు జీవించారు, అయినా కూడా నువ్వు ఇంకా సాకులు చెప్తా ఉన్నావు అని చెప్పి నాకు నేనే క్వశ్చన్ చేసుకొని సీరియస్ గా పట్టుకున్నాను సార్. నేను మా మేడము స్టార్టింగ్ లో పెద్దగా ప్రోడక్ట్స్ ఏం వాడుకోలేదు. సో నేను సైనస్ ప్రాబ్లం వాడుకున్నాను, గ్యాస్ట్రిక్ వాడుకున్నాను, మా మిస్సెస్ కి ఆర్థరైటిస్ కోసం వాడుకున్నాను. 8 సంవత్సరాల నుంచి ఆర్థరైటిస్ ఉంటే ఆర్థరైటిస్ వాడుకున్న తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ బిజినెస్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యి కొంతమంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా మంది అన్న మాట ఏంటంటే, ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్లో వస్తున్న డబ్బులు సరిపోలేదా అంటారా అనరా? ఆల్రెడీ డిప్యూటీ ఎంఆర్ఓ అంటున్నావు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటున్నావు, మరి బాగానే డబ్బులు ఉంది కదా, మరి అవి సరిపోక మళ్ళీ దీనికి వచ్చేది సబ్బుల్ కంపెనీ నీకేం పోయే కాలం వచ్చింది అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అందరూ అన్నారు సార్. కానీ నాకు ఒకటే గుర్తొచ్చింది, సో పాండు సార్ చెక్కు, సీను సార్ చెక్కు, ఎంఎస్ఆర్ చెక్కు. సో లక్షల పైగా ఇన్కమ్ ఉన్నటువంటి ఈ బిజినెస్ లో పెట్టుబడి 0. నేను ఆల్రెడీ 25 లక్షలు పెట్టుబడి పెడితే 2 లక్షల లాభం వచ్చింది. కానీ 0 ఇన్వెస్ట్మెంట్ తోటి లక్షలు సంపాదించే అవకాశంకి తెలిసింది నాకు. ఎందుకంటే మీటింగ్కి వెళ్ళింది ఎవరు? నేనే మీటింగ్కి వెళ్ళాను. వీళ్ళందరూ మీటింగ్కి వెళ్లకుండా మాట్లాడుతున్నారని చెప్పేసి తెలుసుకొని వీళ్ళకి తెలియజేయాలనే ఆలోచనతో ఒక 3-4 నెలలు వీళ్ళు ఎంత పడిన తర్వాత ఒక లీడర్ వచ్చాడు సార్. ఆ లీడర్ని పట్టుకొని చిన్నగా టీం బిల్డ్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి ₹311, సెకండ్ మంత్ 198, 1200, 8000, 9000, 7600, 8400, 22000, 36000, 54000 అట్లా 89000 వచ్చినప్పుడు 18వ నెల ఇన్కమ్ 89000. సో 13 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నా కూడా ₹1,00,000 ఇన్కమ్ లేదు, జస్ట్ 60,000 మాత్రమే.
కానీ ఈయన 18 నెలలు పార్ట్ టైంగా నేను మా మేడం చేస్తే 89,000 ఇన్కమ్ వచ్చినప్పుడు ఆలోచించాం. ఎందుకంటే అక్కడ అయినా పని చేయాలి, ఇక్కడైనా పని చేయాలి. అక్కడ పని చేస్తే ఇందాక సార్ చెప్పినట్టు నా కుటుంబమే హ్యాపీగా ఉంటుంది. నేను అక్కడ ఒక్కరికి కూడా ఒక రూపాయి కూడా ఇవ్వలేను. కానీ ఇక్కడ మనం డిసైడ్ అయితే కొన్ని వందల మందికి అవకాశాలు ఇవ్వచ్చు అని చెప్పేసి డిసైడ్ అయ్యి లీవ్ పెట్టే రోజున లీవ్ మాత్రమే పెట్టాలనిపించింది సార్. మళ్ళీ జాయిన్ అవచ్చు అనుకున్నాను. కానీ ఎప్పుడైతే ఫుల్ టైం దిగి ఒక 2 నెలలు పనిచేశానో 1,26,000 ఇన్కమ్ వచ్చిన తర్వాత సో నేను మా మేడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నా కొడుకు ఒక మాట అడిగాడు, డాడీ నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జాయిన్ అవుతాను, ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరూ కూడా స్కూల్కి వెళ్తున్నారంటే సరే నా పోదాం జాయిన్ చేస్తా అని తీసుకపోయినా సార్. అక్కడ పోయిన తర్వాత 4వ తరగతికి 5 లక్షలు అంట ఫీజు. ఎంత? 4వ తరగతికి 5 లక్షలు అంట ఫీజు. కానీ నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నా జీతం ఏమో 7.5 లక్ష, ఆడ ఫీజు ఏమో 5 లక్షలు. సో ఏం చేయాలి సార్? నా దగ్గర డబ్బు లేదని చెప్పాలంటే వాడేమనుకుంటున్నాడంటే మా నాన్న గవర్నమెంట్ జాబు డిప్యూటీ ఎంఆర్ అనుకుంటున్నాడు. నేనేమో డబ్బు లేదు, ఏం చేయాలి తెలియక చిన్న ఆ రోజు మరి నా అదృష్టం ఏమో కానీ ఈ మధ్య కాలంలో ఈ ఏజ్ సవరించారు స్టూడెంట్స్కి. ఐడియా ఉందా? టీచర్లకు ఐడియా ఉంటుంది. గతంలో 14 సంవత్సరాలకే 10th అయిపోవాలి, ఇప్పుడు 16 సంవత్సరాలు పెట్టారు. అలా నేను ఆ స్కూల్కి వెళ్తే నా కొడుకు 5వ తరగతి జాయిన్ చేయాల్సి ఉంటే వాళ్ళు మళ్ళీ 4th క్లాస్ చదవమని చెప్పారు. సో నాకు దొరికింది లాజిక్. నా కొడుకు ఏం చెప్పండి కూర్చోబెట్టి, నాన్న నీ ఫ్రెండ్స్ అందరూ ముందుకు వెళ్ళిపోతారా, నువ్వు మళ్ళీ ఒక ఇయర్ వెనక్కి వెళ్తావు, సో ఆలోచించు అంటే వద్దు డాడీ నేను మళ్ళీ పాత స్కూల్లో జాయిన్ అవుతాను చెప్తే మళ్ళీ 1,00,000 రూపాయలు తీసుకు అక్కడ పెట్టాను. సో అప్పుడు అనిపించింది సార్ నిజంగా డబ్బు లేకపోవడమే కదా చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేకపోతున్నాం. ఎస్ సార్ నో? సో నేను అప్పుడే డిసైడ్ అయ్యాను 2 సంవత్సరాల్లో వాడిని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జాయిన్ చేయాలని చెప్పేసి. సో అలా 1,26,000 ఇన్కమ్ వచ్చిన తర్వాత ఇంకా మొత్తం జాబ్ గురించి మర్చిపోయి 1,24,000, 1,34,000, 1,58,000, 1,57,000, 1,62,000, నిన్న నెల ఇన్కమ్ 1,81,000. సో డిసెంబర్ కల్లా ఒక 3 లక్షల ఇన్కమ్ తీసుకోవాలని చెప్పేసి నేను మా మేడం ఫుల్ టైం పనిచేస్తా ఉన్నాం. సార్ ఒక విషయం వినండి, జాబ్ మంచిదే ఎప్పటి వరకు అంటే నీకు అన్నం పెట్టిన జాబ్ కొన్ని రోజుల వరకే. నిన్ను కోటీశ్వరుడిగా చేయాలంటే మాత్రం నీ జాబ్ పనికిరాదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో జాబ్ చేసిన ఏ ఒక్క వ్యక్తి కూడా కోటీశ్వరుడు అవ్వలేదు. అలా అయ్యే పని అయితే రజనీకాంత్ ఈ పాటిగా కోటీశ్వరుడు అవ్వాలి. జాబ్ వదిలేశాడు కాబట్టి ఈరోజు సూపర్ స్టార్ అయ్యాడు. సో మన పాండు సార్ కూడా కర్ణాటక జాబ్ వదిలేశాడు కాబట్టి ఈ రోజు నెలకి 13 లక్షలు తీసుకుంటున్నాడు. సో జాబ్ కూడా సార్ ఎంత వరకు అంటే అంతవరకే. మన పాత కాలంలో ఒక 4 ఫ్లోర్లు ఎక్కాలంటే మెట్లు ఉండేవి. ఎస్ఆర్లో లిఫ్ట్ ఉండేనా? లేదు లిఫ్ట్. కానీ ఈరోజు లిఫ్ట్ ఉంది. నువ్వు మెట్లని వాడుకుంటూ లిఫ్ట్ ఎక్కి త్వరగా పైకి వెళ్ళాలని చూడాలి. కానీ నేను ఇంకా లిఫ్టే ఎక్కుతా, 5 ఫ్లోర్లు ఎక్కుతా, 15 ఫ్లోర్లు ఎక్కుతా అంటే అలసిపోతాం. ఏం కాదు, ఏమవుతుందా? సో 30 సంవత్సరాలు జాబ్ చేసినా కూడా నా లైఫ్లో 31వ సంవత్సరం పెన్షన్ లేదు. ఎందుకంటే అవకాశం లేదు. అక్కడ ఏదన్నా నిజాయితీగా నీతిగా సంపాదించిన వ్యక్తులు లేరు. ఉన్నారా? మరి 60,000 జీతంతో నా లైఫ్ ఏం మారదని చెప్పి డిసైడ్ అయ్యి ఇక్కడ పనిచేస్తా ఉన్నాం సార్. సో నిజంగా గురువు గారి మాటలతో ముందుకెళ్తా ఉన్నాం. ఏదైతే కంపెనీ 2030 కల్లా 1 బిలియన్ 9,000 కోట్లకు తీసుకెళ్ళాలనుకుంటున్నారో సో ఆ రోజు కల్లా 10 లక్షల ఇన్కమ్ తీసుకోవాలని చెప్పేసి సీరియస్ గా పనిచేస్తాం. థ్యాంక్ యూ గురువు గారు, నాకు అవకాశం ఇచ్చారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. 1,60,000 పెట్టి సెకండ్ హ్యాండ్ కారు కొన్నా, ఆల్టో కారు. ఎందుకంటే అప్పుడు అదే గ్రేట్, గొప్పది, నా లైఫ్ లో ఫస్ట్ కారు. కానీ వెస్టేజ్ నిజంగా లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తుందంటే 1,60,000 రూపాయలు మన డౌన్ పేమెంట్ కట్టి 18 లక్షల రూపాయల క్రెటా కార్ తీసుకోగలిగాను. ఆ కార్ని గురువు గారి చేతుల మీద ఓపెన్ చేయించాము. అదే కాకుండా మా టీంలో నిన్ననే సార్ గాలిరెడ్డి అని చెప్పేసి ఒక విఆర్ఓ, సో ఆయన కూడా డిసైడ్ అయ్యి ఈ రోజు 1,46,000 ఇన్కమ్ తీసుకుంటూ నిన్ననే ఆయన కూడా మన నెక్సాన్ కార్ కూడా బుక్ చేయడం జరిగింది. టీంలో 2వ కార్ సార్. థ్యాంక్ యూ గురువు గారు, మీ చేతుల మీద నెక్స్ట్ బూట్ క్యాంప్ లో దాన్ని ఓపెన్ చేపిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.